ఏమైనా శ్రీనివాసుడు వైభోగమే వైభోగం అండి. చూడండి, మనం అలంకారంలో చూసి మంత్రముగ్ధులైపోతూ ఉంటాం. అబ్బా ఏ ఉన్నాడు స్వామి అని చెప్పేసి. ఆయన వేసుకునేటువంటి ఆభరణాలే కాదు, ఆయనకు చేసేటువంటి దండలు కూడా చాలా ప్రత్యేకంగా, ఎంతో జాగ్రత్తగా 2-3 నెలల ముందు నుంచి ప్లానింగ్తో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అని మీకు ఇక్కడ చూపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్ అనమాట. మనకి తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్నపన తిరుమంజనం అని చెప్పి నిర్వహిస్తారు. ఎందుకు చేస్తారు అంటే, స్నపన తిరుమంజనం అంటే ఆ సమయంలో ఉత్సవమూర్తులుగా ఊరేగుతున్నటువంటి శ్రీదేవి భూదేవి సహితుడుగా ఉన్నటువంటి మలయప్ప స్వామికి అభిషేకం చేస్తారు. ఇది ఎందుకంటే మనకి ఎలాంటి దోషాలు లేకుండా, అలాగే భక్తజన శ్రేయస్సు కోసము, ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగిన దోషాల నివృత్తి కోసం 2-3 సార్లు కింద వీటిని చేస్తూ ఉంటారనమాట. దీన్ని స్నపన తిరుమంజనం అంటారు. ఆ సమయంలో ఒక్కొక్క ద్రవ్యం వేస్తున్నప్పుడు ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటారండి స్వామికి. ఆ దండలే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది చూడండి, పట్టుదారి